చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. ఇప్పుడు రంగరాజన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్తున్నారంటే నన్ను కొట్టారు, రామరాజ్యం స్థాపించమన్నారు, వెళ్ళిపోయారు అన్నారు. మరి ఈయన ఎందుకు కొట్టాల్సి వచ్చింది? రామరాజ్యం స్థాపించడానికి అంత బాగా ఎందుకు కొట్టాడు? ఇలాంటి వాళ్ళని ఘోరంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. నంబర్ 1 న్యూస్ నుంచి ఒక పెద్ద ఆయన, ఒక పండితుడిని మరి ఈయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మేము కూడా నమ్ముతున్నాం. మీరేమంటారు రావయ్య గారు? వీర రాఘవరెడ్డి గారంటే మాకు ఎక్కడ లేని గౌరవం, అభిమానం. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన చెప్పే ఈ యొక్క గోవధ నిషేధం పైన ఆయన మొదలు పెట్టారు. అది దేశంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ప్రతి హిందూ కూడా ఆయన్ని మెచ్చుకుని ఆయన వెనక నడిచే పరిస్థితి ఉంటే, నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్ రాంగ్ పర్సన్ నే సెలెక్ట్ చేసుకున్నారు. ఉన్నాడే పూజారి, అతన్ని ఫస్ట్ ఈయన రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక పక్క రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇట్ ఈస్ ఏ బయలాజికల్ నీడ్ అన్నారు. బయలాజికల్ నీడ్ రైటే, దాన్ని అన్నప్పుడు ఇంకా ఆడి కేసు లేదు. కానీ ఆడు దేవస్థానం లోపల అటువంటివి చేయటం అనేది చాలా అసాంఘిక కార్యక్రమంలో మాత్రం అది ఎవరు హర్షించరు. దానికే బాధపడ్డాం స్వామి మేము కూడా. కానీ నేను మనస్ఫూర్తిగా రెడ్డి గారికి పాద నమస్కారం చేస్తూ, నిజంగా అంత గొప్ప వ్యక్తిని నేను నా జీవితం ఇంతవరకు చూడలేదు. ఇటువంటి మంచి సందేశాలతో, మంచి విషయాలతో, ఎక్కువ భాషా పరిజ్ఞానం, అన్ని చట్టాలు తెలుసుకొని ఆయన ఎంతో ముందుకు వచ్చిన దేశంలోనే మొదటి వ్యక్తిగా నేను ఆయన్ని గౌరవిస్తున్నాను, పాదాభివందనం చేస్తున్నాను. రావయ్య గారు ఒక నిమిషం అండి. ఇప్పుడు మీరు నిన్న కూడా లైన్లోకి వచ్చి మీరు 73 ఏళ్ల వయసులో మీరు ఎంతో సీనియర్ ఆధ్యాత్మికవేత్త, మీరు కూడా అనేక గుళ్ళు, ఆశ్రమం కూడా పెట్టారు. మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కూడా ఆయన సూచన చేశారు. మన వీరరాఘవరెడ్డి గారిలో ఏం మార్పు కనబడుతుంది మీరు చెప్పండి. నిన్నటికి వాళ్ళకి ఏం మార్పు కనబడుతుంది? ఆయన ఈరోజు ఆయన యొక్క ప్రజలు అందరూ, నేను గాని అందరూ కూడా ఏది కోరుకుంటున్నారు, యావత్ హిందువులు కోరుకునేది ఈ రోజు కాషాయ వస్త్రం కావాలి, కాషాయం. ఆయన కాషాయం వేసుకుంటే ఈ రోజు ఈ విశ్వంలో ఉన్న అందరూ కూడా, హిందువులందరూ కూడా ఆయన అటువంటి మంచి సమస్య మీద ఆయన దండయాత్ర చేస్తున్నారు. ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయానికి, కాషాయం ధరించడానికి ఆయనకి నేను నిజంగా కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని గౌరవిస్తూ. పెద్ద తమరు సూచన చేశారు, ఇంకా పెద్దలు కోగంటి సచిన్ గారు అదే సూచన చేశారు. మీరు చిన్నవాళ్ళు మా మాట విని మీరు మార్పు తెచ్చారంటే మాత్రం నిజంగా కూడా మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీరు అందరూ మా లాంటి చిన్నవాళ్ళ మాటలు కూడా మీరు గౌరవిస్తున్నారంటే. మీరు చిన్నవారు కాదు స్వామి. 73 సంవత్సరాల వయసులో మీరు మాట్లాడే మాట తీరు సశబ్ద క్రియతో కూడి ఉంది స్వామి. మీరు చిన్నవారు కాదు స్వామి. ఎలాంటి అహంకారం మీ గొంతులో వినిపించట్లేదండి. ఎలాంటి వినిపించట్లేదు. మీరు నాకు 73 సంవత్సరాల వయసు, మీరు పెద్దవారని అంటున్నారు. కానీ పర్వత చిన్నేశ్వరి గారు ఏం చెప్పున్నారంటే, ఎవరు బుద్ధిమంతుడు వాళ్ళు వృద్ధుడు, కానీ ఏండు మీరిన వాడు వృద్ధుడు అన్నాడు మిత్రలాభం మిత్రభేదంలో పరవశ చిన్నేశ్వరి గారు. అందువల్ల వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు అయినా కూడా ఎవరైతే ఒక మంచి సందేశం, మంచి మాట చెప్తారో వాళ్ళే మనకి పెద్దలు, వాళ్ళే మనకి గురువులు. అందువల్ల మీరు ఇక్కడ వయసుతో సంబంధం లేదు. మిమ్మల్ని నిజంగా నేను గురువుగా స్వీకరిస్తున్నాను. మీ దండులో నాకు కూడా ఒక సభ్యత్వం ఇవ్వండి, సంతోషంగా వస్తాను. నేను మీకు చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ముందు ఈ పనికి మాలిన ఆ స్వామి అదంతా ఇంటుంటే అసహ్యంగా ఉంది, ఇది వద్దు. దాన్ని వాడు చేసిన వాడు పంచ విషయాలు చాలా అసహ్యంగా ఉంటుంది. చాలా మంది లేడీస్ వినలేరు, ఇది వద్దు. మీరు వెంటనే గోవధ గోవధులు నిషేధిస్తూ గోశాలని సంరక్షించాలనే ఒక దాంతో మీరు పాదయాత్ర ఒకటి ప్రారంభించండి. ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేయండి. ఈ రోజు చాలా అవసరం. ఈ రోజు మీరు విశ్వ హిందూ దండు ఒకటి పెట్టండి. దండులో మా లాంటి వాళ్ళు కూడా మాకు సభ్యత్వం ఇవ్వండి.
మీ దగ్గర అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి పవర్, కరెంట్ ఉంది మీ దగ్గర. అయ్యా తమరే మాట్లాడే ప్రతి మాటలో మహాత్మా తమరే ముందుండి నడిపించండి స్వామి, వెనక నడుస్తాం, ఇబ్బంది ఏం లేదు స్వామి. మీ వెనక నడిచేవాళ్ళం మేము, మీ వెనక నడుస్తాం. తమరు కూడా తోడుంటే కలిసి నడుద్దాం మహాత్మా. ఖచ్చితంగా. అయ్యా మహాత్మా తమరు మాట కడ్డొచ్చింది మన్నించండి. గతంలో కూడా ఆర్టికల్ 48 ఉండగా గో సంరక్షణ చెయ్యాలి, గోవుల్ని చంపొద్దు అని ఆర్టికల్ 48 ఉన్నా కూడా గోవధ అడ్డు అదుపు లేకుండా గోవధ జరుగుతూనే ఉందండి. ఎవరైతే గో పాలకులు గాని గో రక్షకులు గాని వెళ్ళి అడ్డుకుంటున్నారో పోలీసులు ఏం చేస్తారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. మీకు అడ్డుకునే హక్కు లేదు, మీకు గోవుల్ని అడ్డుకునే హక్కు మీకు లేదని తప్పుడు కేసులు పెడుతుంటే నేను వీడియో పెట్టానయ్యా. పోలీసులు 43 CRPC ప్రకారంగా, అంటే అప్పుడు ఇంకా కొత్త చట్టం మారలేదు, కొత్త చట్టం BNS సెక్షన్ 40 అండి, BNSS. ఈ సెక్షన్స్ ప్రకారంగా అక్రమ రవాణా, గో రవాణా ఇలాంటి జరిగినప్పుడు ఆ తప్పు చేసిన వారిని అదుపులో తీసుకునేటువంటి అవకాశాన్ని మేము కలిగి ఉన్నాము. ఒకవేళ మీరు ఆ అక్రమ రవాణాదారులతో కానీ కొల్యూడైతే పోలీసులు అయిన మిమ్మల్ని కూడా ఇదే 43 CRPC ప్రకారంగా కస్టడీలోకి తీసుకోవచ్చు మేము. ఇంక లేదు కూడదు మేము కేసులు పెడతామని మీరు అంటే ఎలాగో గోవిందుడు ఎలాగ మీకు దొరకడు అబెటర్. గో సంరక్షణ చేయమన్నటువంటి గోవిందుడు మీకు ఎలాగ దొరకరు కదా ఆయన. ఇగో నేను చెప్తున్నా, నేను కూడా అబెటర్నే, గో సంరక్షణ నేనే ప్రోత్సహిస్తున్నా. ఎవరి మీద కేసు నమోదు చేసినా మొదటి వ్యక్తిగా నన్ను అబెటర్ గా పెట్టండి మీరు. నా వాట్సాప్ నెంబర్ సిబి అంటే అప్పుడు ఇంకా మన నెంబర్ సీజోల నెంబర్స్ చెప్పాం మనం. ఇగో A1 గా నన్నే పెట్టి నోటీసులు నాకు పంపించండి. కానీ పెట్టిన కేసు మీరు నిరూపించుకోలేకపోతే చార్జెస్ 173 CRPC ఫ్రేమ్ చేసిన తర్వాత కూడా ట్రయల్ వచ్చిన తర్వాత నిరూపించుకోలేకపోతే 340 CRPC రీడ్ విత్ 195(1)B ప్రయోగించి మీ తోలు ఒలిచేస్తామని వీడియో పెట్టాం స్వామి మేము. ఓకే అండి రావు గారు, కాలర్స్ చాలా మంది లైన్ లో ఉన్నారు. రావు గారు థ్యాంక్ యూ. మీరు మంచి సూచన చేశారు. ఇంకా మనకి చాలా మంది గంట టైం ఉంది, చాలా మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. మీరు తప్పకుండా మీరు రావు గారు మీకు చేసిన సూచన మీరు పరిగణలో తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. సంతోషం అండి, మీ అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.